పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే చలవ చేస్తుంది. కానీ పెరుగు తీసుకునేటప్పుడు మాత్రం ఈ తప్పులు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనంతో పాటు పెరుగు తినే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, రాత్రిపూట పెరుగు తినకుండా భోజనం ముగించరు. కానీ నైట్ పెరుగు తింటే శరీరంలో బద్ధకం పెరుగుతుంది. దీనివల్ల శ్లేషం ఏర్పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగులోని తీపి శ్లేషం ఏర్పడటానికి దారితీస్తుంది. శ్వాసకోశ సమస్యలు తీసుకొస్తుంది. నాసికా భాగాల్లో ఇబ్బంది, కీళ్ల నొప్పులను పెంచుతుంది. వాపుకు కూడా దారితీస్తుంది. ఇక బయటికి వెళ్లేటప్పుడు కొంతమంది పెరుగు, పంచదార కలుపుకొని తిని వెళ్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. చక్కెర, తేనె, బెల్లం లేదా ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులు చేర్చుకొని పెరుగు తినచ్చు. ఇది పెరుగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్లేష్మం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. చాలా మంది ప్రతిరోజు పెరుగు తినకుండా తమ భోజనం ముగించరు. అయితే కొన్ని నెలల్లో పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం ఆరోగ్యాన్ని, జీర్ణక్రియకి హాని కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వసంత, శరదృతువు, చలికాలంలో పెరుగు తినకుండా ఉండటమే మంచిది. ఆ సమయాల్లో పెరుగు తింటే శ్లేష్మం ఏర్పడటానికి దారితీస్తుంది. గడ్డ పెరుగుని అస్సలు తినకూడదు. బరువు తగ్గించుకునేందుకు పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాని ప్రేరేపిస్తుంది. ఇందులోని ఈస్ట్లు జీర్ణక్రియను పెంచుతాయి. తరచూ దీన్ని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి స్థాయిలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకం, గుండెలో మంట, అనేక జీర్ణ సమస్యల్ని నయం చేయటంలో పెరుగు సహాయకారిగా ఉంటుంది. అయితే అతిగా తింటే మాత్రం అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగు తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం. బయోజెనిక్ ఎమైన్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ ఎమైన్లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్త ప్రసరణ తగ్గిస్తాయి, లేదంటే పెంచుతాయి. దీనివల్ల తలనొప్పి వస్తుంది. ఆథరైటిస్ సమస్యలు ఉన్నవారిలో మంట, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. పెరుగులోని కొన్ని ప్రోటీన్స్ ఆ నొప్పులను ఎక్కువ చేస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు పెరుగు తింటే త్వరగా అంటువ్యాధుల బారిన పడతారు. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.